హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది విజయవాడ అండి. విజయవాడ దగ్గర ఉన్న కృష్ణా నది భవానీ ఘాట్ లో పరిస్థితి ఇది. మేము వెళ్ళినప్పుడు వాటర్ కొద్దిగా తక్కువ ఉండే. మేము సాయంత్రం వెళ్ళినాము. ఆ సాయంత్రం టైంలో వాటర్ తక్కువ ఉండే. ఇప్పుడు మరీ ఎక్కువైంది. ఈ వాటర్ గురించి, విజయవాడ సిటీ గురించి క్లియర్ గా చెప్తాను. వీడియో చాలా బాగుంటుంది. ముందుగా ఒక లైక్ కొట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరాకరణ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేము ముందు రోజు సాయంత్రం 6 గంటలకు వెళ్ళాము అక్కడికి. అయితే కింద మార్కెట్ కనిపిస్తుందిగా, అక్కడ వరకే ఉండేది వాటర్ అప్పుడు సాయంత్రం పూట. కానీ అప్పుడు కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉండే, కానీ అంతవరకే ఉండే వాటర్. తెల్లారేసరికి దాదాపు ఒక 3 feet హైట్ వాటర్ పెరిగిపోయి ఇంకా ఫ్లో ఎక్కువైపోయింది కృష్ణా నదిలో. ఎందుకంటే కృష్ణా నదిలోని అన్ని ఉపనదుల నుంచి వరద వస్తుంది. ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి అన్ని డోర్స్ తీసి వాటర్ కిందికి వదులుతా ఉన్నారు. ఇంకోటి, కృష్ణా నదికి నాగార్జున సాగర్ తర్వాత వచ్చే అతిపెద్ద ఉపనది అయిన మూసీ నదిలో కూడా భారీ వరద వస్తుంది. తర్వాత ఇంకా మిగతా చిన్న చిన్న ఉపనదులలో కూడా భారీ వరద వస్తుంది. దాని వల్ల రాత్రి దాదాపు 3 feet వాటర్ ఫ్లో అనేది హైట్ ఎక్కువైపోయింది. ఇంకా కొంచెం అయితే ఇంకొక 3 feet అట్లా వస్తే మొత్తం భవానీ ఘాట్ లో కూడా వాటర్ వచ్చేస్తుంది. కానీ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని అడిగినా, కానీ అక్కడ వరకు వాటర్ ఏం రాదంట. కానీ వచ్చిన వాటర్ మొత్తం కిందికి వదిలేస్తున్నది కదా, వస్తే ఇంకొక ఫీట్ వరకు వస్తుందని చెప్పారు. ఇంత వాటర్ వస్తుంది కదా, ఇప్పుడు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంట. ఇంకా ఇది ఇంద్రకీలాద్రి పర్వతము. ఇంద్రకీలాద్రి పర్వతం ఎక్కడానికి కింద రోడ్డు మార్గం ఇది. ఆ రోడ్డు మార్గంలో విఐపీస్ వెహికల్స్ పోవడానికి దారి వదిలేసి మిగతా మొత్తము క్యూ లైన్లు 3-4 వరుసల క్యూ లైన్లు తయారు చేశారు. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ గోపురం ఇది. ఇక్కడ నుంచి అక్కడ కొండ మీదకి మొత్తం అంతా క్యూ లైన్. ఇంకా కింద నుంచి గంగా తీర్చే దగ్గర నుంచి కూడా మొత్తం క్యూ లైన్ ఉంది. అక్కడ పైదాకా మొత్తము దాదాపు 2 kilometers మొత్తం క్యూ లైన్ ఉంటుంది. ఒక్కొక్క లైన్ లో మొత్తం 4-5 వరుసల క్యూ లైన్ ఉంటుంది. ఎంత బాగుంది. కానీ అక్కడ ఒకటి ఏంటంటే, దేవస్థానం బోర్డు వాళ్ళు అక్కడ భక్తులకు మంచిగా క్యూ లైన్ లో వాటర్ బాటిల్స్, బిస్కెట్లు అవన్నీ సప్లై చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న క్యూ లైన్ లోనే తినేసి ఆ ఖాళీ బాటిల్స్ గానీ, ఆ బిస్కెట్ ప్యాకెట్ల కవర్లు గానీ క్యూ లైన్ లో పడేస్తున్నారు. అదొకటి బాగాలేదు. ఎందుకంటే ఇంద్రకీలాద్రి అనేది ఒక పవిత్రమైన దేవస్థానం, పవిత్రమైన స్థలం కాబట్టి భక్తులు కూడా ఈ అలవాటు మార్చుకోవాలి. పక్కనే ఉన్న చెత్తకుండీల్లో అలాంటి చెత్త వేయాలి. ఇంకోటి, మనకు అవసరం ఉంటేనే వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగాలి. నేను అక్కడ చూసింది ఏంటంటే, వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం వాటర్ తాగి మిగతా అన్ని అలాగా వదిలేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మన భక్తులందరూ మార్చుకోవాలి. ఇంకా ఆ టర్నింగ్ తిరిగితే అక్కడ గర్భగుడి ఉంటుంది. అక్కడ పైన గోపురం కనిపిస్తుంది కదా, అది గర్భగుడి. ఆ గర్భగుడి పక్కనే అంతా ఇంకా అది కాంప్లెక్స్, అది దేవస్థానం కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ కింద వరకు మొత్తము దేవస్థానానికి సంబంధించిన ఆఫీసులు కావచ్చు, అక్కడ నుంచి వికలాంగులకు, వృద్ధులకు ఆ దేవస్థానం దర్శనానికి వెళ్ళడానికి లిఫ్ట్లు కావచ్చు, ఇంకా అక్కడ మెట్లు అవన్నీ చాలా ఉంటాయి. అన్ని రకాల దేవస్థానం టికెట్లు కూడా అక్కడే దొరుకుతాయి. మాకు రాత్రే దర్శనం అయింది. ఇంకా ఉదయాన్నే రాత్రి అంతా అక్కడ భవానీ ఘాట్ లోనే ఉండి, అక్కడ నుంచి ఉదయాన్నే లేచి విజయవాడ సిటీ కొద్దిగా చూపించాలి మా పిల్లలకు అని చెప్పేసి విజయవాడ సిటీలోకి ఎంట్రీ కావడం జరిగింది. అక్కడ మచిలీపట్నం బైపాస్ నుంచి ప్రకాశం బ్యారేజ్ పక్క నుంచి వెళ్తుంది ఆ బ్రిడ్జి. కానీ ప్రకాశం బ్యారేజ్ చూద్దామంటే అక్కడ ఆపడానికి లేదు. ఎందుకంటే ఇది భవానీల సీజన్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అక్కడ పోలీసు వాళ్ళు వెహికల్స్ ఆపనివ్వడం లేదు. అది కనిపించేది మనకు రోడ్ బ్రిడ్జ్, అది రోడ్ కమ్ ప్రైవేట్ ట్రైన్ బ్రిడ్జ్, అది మన కృష్ణా నది మీద. కనిపించేది ప్రకాశం బ్యారేజీ. సిటీలోకి రావడానికి ఇంకో కారణం ఉంది. ఈ పక్క నుంచే మేము సిటీలో అంతా చూపిస్తూ ఉండవెల్లి కేవ్స్ వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయినాం మేము. అందుకనే చెప్పి ఇట్లా సిటీలోకి రావడం జరిగింది. సిటీలోకి వచ్చి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ అలా ఒకసారి బెంజ్ సర్కిల్ దాకా వెళ్ళి, బెంజ్ సర్కిల్ నుంచి మళ్ళా కృష్ణా నది పాత రోడ్డు బ్రిడ్జ్ నుంచి తాడపల్లిగూడెం నుంచి అటు ఉండవెల్లి కేవ్స్ వెళ్ళాము. సిటీ అంతా ఒకసారి మా పిల్లలకు చూపిస్తే బాగుంటుందని చూపించడం జరిగింది. నెక్స్ట్ నా ఛానల్లో వచ్చే వీడియో చాలా బాగుంటుంది. అదేంటంటే ఉండవెల్లి కేవ్స్. అంటే ఉండవెల్లి రాతి గుహల గురించి, ఆ గుహలు అక్కడ ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనే పూర్తి సమాచారం ఆ వీడియోలో క్లియర్ గా వివరిస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. ఎవరైనా ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్ లో జై భవాని అని కామెంట్ చేయండి. మా పిల్లలకు అమరావతి కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది.